కొన్ని మాటలు వింటే కొంపను కూల్చేసుకుంటాం, అవునా కాదా? మంది మాటలేని కొంతమంది ఇల్లు కూల్చుకుంటారా లేదా? చెప్పరేంటమ్మా? మంది మాటలకు చోటిచ్చి భర్తను గురించి అనుమానం పడి, భార్యను గురించి అనుమానాలు పడి జీవితాలు నాశనం చేసుకుంటున్నటువంటి వారు ఉన్నారు, పనికి మాలినటువంటి మనుషుల యొక్క మాటలకు చెవియొగ్గి. అందుకని పాపుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చున్న చోటును, దుష్టుల ఆలోచన చొప్పును నడవక, పాపుల మార్గములో నిలవక, అపహాసకులు కూర్చున్న చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించిన ఎడల నువ్వు ఎలా ఉంటావంటే, నీటి కాలవ ఓరణ నాటబడిన చెట్టు ఎలా ఉంటుందో, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టులాగుంటావు. ఇంకా చెప్పునా, నువ్వు చేసేదంతయు దేవుడు సఫలం చేస్తాడంటాడు. దుష్టుల ఆలోచన ఫస్ట్ విడిచిపెట్టేయి, ఆ దరిద్రపు ఆలోచనలు విడిచిపెట్టేసేయి. అర్థమవుతుందా? వాటిని వాళ్ళ గురించి వీళ్ళ గురించి పొద్దుగుకులు వినాలనే కోరికలు ఆపేసేయండి. దేవుని గురించి వినడం ఏమైనా ఉంటే, దేవుని పరిశుద్ధులు కూర్చొని మాట్లాడుకునే మాటలు ఏమన్నా ఉంటే చాలా బాగుంటాయి. హల్లెలూయా. అమలక్కలు అందరూ కూర్చుంటారు కదా, మీ పేటల్లో అమలక్కలు కూర్చుంటారు కదా, కూర్చొని సినిమా స్టోరీలు చెబుతారు కొంతమంది సీరియల్ స్టోరీలు చెబుతారు, కొంతమంది లేని దాన్ని ఉన్నట్లుగా మాట్లాడుకునే వారు మీ పేటల్లో లేరంటారా? ఈ మాటలు ఎలా ఉంటాయో తెలుసా? పచ్చని సంవత్సరాలలో నిప్పులు పోసే మాటలు ఉంటాయండి. ఆ మాటలు కాదండి, వాక్యమేనండి. నా మాటని భార్య భర్తలు అన్యోన్యత కలిగి ఉన్నారట, చాలా చక్కటి కుటుంబం, ఎంత మంచివారో, ఎంత చక్కగా. ఆ అబ్బాయి డ్యూటీకి వెళ్ళి వచ్చేంత వరకు ఈమె ఎదురు చూస్తూ ఉండేదట. అన్నం తిందో, ఆయన వచ్చిన తర్వాత తింటారు. ఇంటి పక్కన వాళ్ళు ఆ పక్క గదులు అన్నీ అద్దెలుకుంటారు కదా, అమ్మాయి భోజనం చేయకూడదు, అబ్బాయి వస్తా లేట్ అయిద్దామనంటే, లేదు ఆంటీ ఆయన వచ్చిందాక నేను తిన్నాను అనేది. అంత చక్కగా ఎదురు చూస్తూ ఉండేది. వాళ్ళిద్దరూ చిలకా గోరింకల్లాగా చక్కగా నడిచెళ్తున్నా, మాట్లాడుకుంటున్నా, ఎంత అన్యోన్యత కలిగి ఉంటారో, ఎంత బాగుంటారో. చేతులు పట్టుకొని చక్కగా నడిచెళ్తుంటారు వాళ్ళు. వీళ్ళని చూసి వారం లేని ఒక మనిషి ఆ పక్కనే ఉంది, వీళ్ళింటికే వస్తుంది. అమ్మాయి ఏం కూర చేసావే ఈరోజు, వెళ్ళాడు అబ్బాయి అని వచ్చింది. ఆంటీ ఈరోజు కోడిగుడ్లు టమాటాలు వండాను ఆంటీ. అవునా, మీ అంకుల్ ఇప్పుడే భోజనానికి వచ్చాడు అమ్మాయి, నేనేమో నిన్నటి పచ్చడి ఉంటే కొంచెం వేద్దాం అనుకున్నాను, పాపం ఆయనేమో అంతగా తినలేడు పచ్చడితో అని అనగానే, సరే నేను వేస్తాను అంటే నేను వేసేది, వాళ్ళ ఇంట్లోనే కూర తీసుకెళ్తుంది. ఇలా వస్తున్న ఈ క్రమంలో వాళ్ళిద్దరూ అన్యోన్యత కలిగి ఉండుట చూడలేక వీళ్ళకి ఎలాగైనా పెట్టాలే అనిపించింది. చూడండి, వాళ్ళ దగ్గర ఖాళీ చేయాలనుకుంటే అత్తాకోడలకు పెడతారు ఫస్ట్, అవును కదమ్మాయి? అత్తాకోడలకు పెట్టి, అమ్మో మీ కోడలతో నువ్వు కాబట్టి ఏగుతున్నావు అమ్మ తల్లి, అసలు అమ్మో నీకు దొరకాల్సిన కోడలు కాదను. కానీ అవునమ్మా నువ్వు అర్థం చేసుకున్నావు అక్కాయి, నన్ను నువ్వు అర్థం చేసుకున్నావు, ఆగు చెబుతాను. ఇంట్లోకి వెళ్ళి నిన్న ఆయన అట్టిపళ్ళు తెచ్చి ఉండాలని ఒక 1/2 డజన్ అట్టిపళ్ళు ఇచ్చింది. అది ప్లాన్, సక్సెస్ అయింది. కోడల దగ్గరికి వచ్చి అత్తడికెళ్ళింది, ఇప్పుడే అడిచొచ్చింది. అమ్మా ఎవరి బిడ్డవైతేనమ్మా, నిన్ను చూస్తుంటే నాకు ఎంత జాలేసిందో, దొరక ఈయన గద్దరదాని ఇంట్లో పడ్డావేంటమ్మాయి పాపం, అయ్యో ఇంత మంచిదానివి, ఇంత బుద్ధి గలదానివి, దాని చేతిలో పడ్డావమ్మా. అవును ఆంటీ, నువ్వు ఒక్కదానివి అర్థం చేసుకున్నావు ఆంటీ, ఇటు పక్కన ఆంటీ అటు పక్కన ఆంటీ నాకు బుద్ధి చెబుతున్నారు ఆంటీ అని కాసేపు మాట్లాడిన తర్వాత, అమ్మాయి మరి అడగకూడదు, నేను అసలు అడగకూడదు అనుకున్నాను, కానీ 2 గిద్దలు కంది పప్పిస్తే వచ్చే వారం ఇస్తాను తీసుకెళ్ళి, తెక్క కుదిరింది. ఏమని ఖాళీ చేసిందండి? ఆమెని ఖాళీ చేసింది. అలాగే మన మీద చెబుతూ, మన ఇంటి వారి మీద నేరాలు మోపుతూ, ఒకరిని నీ పక్షాన చేసుకొని నీ ఇల్లును ఖాళీ చేసి ఒక దుష్టాలు ఆత్మలు ఉంటాయి కొన్ని. జాగ్రత్త, నేను ఎందుకో మాట్లాడుతున్నాను ఇవి.
మీకేమైనా గుర్తులు వస్తున్నాయా? స్తోత్రం చెప్పగలరా ఒకసారి? అలే గుర్తొస్తాయి. ఆ అమ్మాయి ఆమె వచ్చి, అబ్బాయి డ్యూటీకి వెళ్ళాడా? అవునంటే పొద్దున్నే క్యారేజ్ కట్టి పంపించాను, వెళ్ళాడు. బొబ్బలే ఉంటారమ్మా మీరిద్దరు, మాత్రం చిలకా గోరింకల్లాగా ఉంటారమ్మా, ఎంత చక్కగా ఉంటారు, నాకెంత ముచ్చటేసిద్దో అనింది. అవునా ఆంటీ, నాకు దొరకాల్సిన ఆయన కాదు ఆంటీ అనింది. నిజమేనమ్మా, కాకపోతే ఏం చేస్తావులే, అన్నీ నీతో చెప్పకూడదుగా అనింది. ఏంటంటే ఎప్పుడైతే గాని గూని అని చెప్పకూడదు అంటారు, ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. ఏంటంటే అమ్మాయి నువ్వు చిన్నపిల్లవి, ఇప్పుడు అవన్నీ చెప్పకూడదులే అమ్మాయి, పచ్చని సంసారం జరుగుతుందిగా, జరగని మళ్ళీ లేనిపోయింది, నేను ఏ విషయాలు చెప్పకూడదు, అలాంటివి చెప్పకూడదు, పెద్దదాన్ని కదా చెప్పకూడదు. లేదంటే ఏంటి అసలు ఏంటంటే సరే నువ్వు బాధపడినంటే చెబుతాను అమ్మాయి అనింది. ఏంటి? అబ్బాయి చాలా మంచోడే, కానీ పోయిన జన్మలో ఆ అబ్బాయి ఉప్పు గాడిద. ఏం గాడిద? ఉప్పు మోసే గాడిద. నీకెలా తెలుసు అంటే, పోయిన జన్మలోనమ్మాయి, పోయిన జన్మలో నాకంత త్రికాల జ్ఞాని, నేను పూజ మీద కూర్చుంటే అన్నీ తెలిసిపోతాయి. గాడిద? నేను ఇప్పుడు దాకా గాడిద? అవును, కావాలంటే ఆ అబ్బాయి శరీరం నాకి చూడు, నీకు అర్థమైంది. ఉప్పుగా లేకపోతే అప్పుడు అన్నాను. అవునా, సరే ఆంటీ అని లోపల తపన, ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తాడా నాకు చూద్దామని. ఇంకా నెమ్మది లేదు, సమాధానం లేదు, హృదయం అంతా కలవరాలు. చిచ్చి ఉండి ఒక గాడిదని చేసుకున్నానా, ఒక గాడిదోడిని చేసుకో. ఎందుకంటే రెండో జన్మలో, ఆ జన్మలో పంది, ఈ జన్మలో కుక్క, వచ్చే జన్మలో మనిషి నమ్మే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకేసింది టెండర్. మీకేమో ప్రవచనాలు దాంట్లో వేసిద్ది. ఈ ఇంట్లో చీకటి ఉంది, నీ ఇంట్లో అది ఉంది, నీ ఇంట్లో ఇది ఉందని వ్యక్తిగతమైనటువంటి ఎన్ని చెప్తూ మీకేస్తారా దెబ్బ. వినండి జాగ్రత్త. దర్శనాలు, కళలు వచ్చింది, ఎలా వచ్చింది, నువ్వు నాశనం అయిపోయినట్టు, పాడైపోయినట్టు ఇలా దెబ్బేస్తాడు. వినండి. ఇప్పుడు ఎప్పుడెప్పుడు ఇంటికి వచ్చిద్దా నాకు చూద్దామని ఎదురు చూస్తుంది ఈ అమ్మాయి. అసలు అన్నం వండడం ఇదంతా ఆయనకి ఎదురు చూడడం ఇదంతా పోగొట్టింది. ఆడ బస్సు దిగి 1 కిలోమీటర్ దూరం నడిచి రావాలి, పని కట్టుకుని ఆడికి వెళ్ళింది సైతాంది. ఎవరో పెద్ద ఆంటీ వెళ్ళి, అబ్బాయి నమస్కారం బాబు అని. ఆంటీ నమస్కారం, ఏంటి ఇక్కడ దాకా ఉన్నావు, బండి ఎక్కుతావా, ఆడ దించుతాను అన్నాడు. ఎక్కుతాను నాయన. ఎక్కింది. అబ్బాయి నీకు దొరకాల్సిన భారీ కాదు అబ్బాయి, ఆ అమ్మాయి ఎంత మంచిదో, అసలు నువ్వు వచ్చింది నాకు అన్నం కూడా తింది అబ్బాయి, ఎంత మంచిదోనయ్యా, ఒకళ్ళ ఇంటికి వెళ్ళదు, ఒకళ్ళ జోలి పట్టించుకోదు, అసలు ఎంత మంచి. అవునా ఆంటీ, అందుకనే కదా అదంటే నాకు చాలా ఇష్టం అన్నాడు. నిజమేనబ్బాయి, నీ అదృష్టం. కానీ ఏంటంటే అన్నాడు. లేదులే బాబు, కొన్ని చెబితే సంవత్సరాలు పోతాయి అబ్బాయి అనింది. ఇంకా ఏమన్నా టెన్షన్ పెరగదా? ఏంటంటే ఏంటి వీడికి టెన్షన్ పట్టుకుంది. 102 ఏం లేదబ్బాయి, ఇది ఇప్పుడుది కాదులే, పోయిన జన్మలో తప్పు అనింది. పోయిన జన్మలోనే ఏం చేసింది ఏంటి అన్నాడు. ఏం లేదు, పోయిన జన్మలో ఆ అమ్మాయి కుక్క, ఈ జన్మలో మనిషి అనిందట. కుక్క ఎలా, మీకు ఎలా తెలుసు? కావాలంటే నువ్వు పడుకున్న తర్వాత చూడు, నిన్ను నాకిద్ది కుక్కలాగా. దాని బుద్ధి పోదు, ఎందుకంటే పోయిన జన్మలో కుక్క కదా. ఇప్పుడు దాకా నేను కుక్కతో కాపురం చేస్తున్నానా అంటే నాకిద్దంటావా? నీకు తెలియదబ్బాయి, డైలీ నువ్వు పడుకున్నప్పుడల్లా నాకుతా ఉంటుందా అని చెప్పింది. ఈరోజు ఖచ్చితంగా పట్టుకోవాలి, నిద్రపోకూడదు అనుకొని దీని కుక్క బుద్ధి పట్టుకోవాలని ఇంటికెళ్ళి సొక్కా ఏడిసి అని కూర్చున్నాడు. ఆమె కూడా ఎలా వచ్చి, తింటావా అని అడిగింది. ఆకలిగా లేదు, పనిచేసింది ట్యాబ్లెట్, ఆకలిగా లేదు.
నువ్వు తిన్నావా? మాకు ఆకలిగా లేదు. వేసింది దెబ్బ. చూసావా, ఆమె చేసిన ఇండిక్షన్ పనిచేసింది కదా. కొంతమంది బలి సంఘంలో కూడా బలి చేస్తుంటారు ఇండిక్షన్లో. ఒక ఆమె ఉంటుంది, మీ పాస్టర్ గారి సంగతి తెలిస్తే ఆ చర్చికి కూడా వెళ్ళవసలే అనిందట. నేను నా సంగతే ఏంటంటే, ఎందుకులే అమ్మాయి, మీరు బాగా వెళ్తున్నారు, అక్కడికి వెళ్తున్నారు, పరిచర్యలో ఉంటున్నారు, మళ్ళీ మేము చెప్పి మిమ్మల్ని విడదీయకూడదు. ఆ పాస్టర్ గారు చెప్తే ఆ మొహం కూడా తోడవు, అసలు ఆ చర్చిలో కూడా అడుగు పెట్టవు అమ్మాయి అనిందట. ఈ అమ్మాయికి ఇంట్రెస్ట్ పెరిగింది ఇప్పుడు. ఇలాంటి సైతాన్లే. అందుకని ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అనుకున్నారు నాకు. ఏంటంటే ఏంటి 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 పాస్టర్ మ్యాథ్యూస్ గారు ఏంటి ఏంటి ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎందుకు వచ్చిన కాలా నేను అన్ని చెప్పకూడదులే అమ్మాయి, సంఘానికి దూరం చేయకూడదు. మళ్ళీ ఇదొక చెత్త కప్పుర్లు. ఏమి నేను ఏదో చెబుతాను, నేను నిర్ణయం తీసుకుంటాను, నువ్వు చెప్పు అనింది. మీ పాస్టర్ గారి యాడ్లో బల్లారిక్ష దొక్కేవాడట, అది ఆయన క్యారెక్టర్. సైతాన్ దానా, నువ్వు చెప్పేది ఆయనే చెప్పాడుగా. చేపలు పట్టుకునేవాడు సేవ చేస్తే ముఠా పని చేసేవాడు సేవ చేయకూడదా? దేవుడికి ఆ శక్తి లేదా? పళ్ళు రాలిపోతాయి అంటే ఏమనుకున్నావో అని లేచిందట. దేవుని దేవుడు నాకు జబ్బట్టి ఇది నా దగ్గరికి వచ్చింది. స్తోత్రం చెప్పగలరా? ఏదో పెద్ద మేకలాగా ఇప్పుడు ఈడు ఇంటికెళ్ళి అన్నం తినకుండా పడుకొని దుప్పట ఎలా కప్పు వేసుకొని నిద్రపోకుండా గురక పెడుతున్నాడు. వీడు. ఆ అమ్మ ఎప్పుడెప్పుడు ఈ నిద్రపోతాడా అని అడిదిరిగి పడుకొని చూస్తుంది. ఈ గురకొస్తే ఏం చేయాలని, నాకాలని నాగితే పట్టుకోవాలని ఆడు. ఇప్పుడు ఏమేంటంటే గాడిద అన్నది కదా, ఉప్పు గాడిద, ఇడు ఉప్పు ఒప్పుకుంటాడో లేదో చూడాలని ఆమె. ఈ కుక్క కాబట్టి కుక్క బుద్ధి ఉందో లేదో చూడాలని ఈడు. ఆమె అలా కాసేపు ఆడలా దొంగ నిద్రపోయేసరికి చిన్నగా చెయ్యి తీసి బయటికి పెట్టి అలా ఉంటుంది. మీరు కూడా మీ చెయ్యి మీరు నాకి చూడండి ఎలా ఉంటుందో. ఉప్పగా ఉండదా? చెప్పరేంటమ్మా? ఎందుకని మట్టిలో నుంచి వచ్చి నాకు చూసుకున్నావా? ఆల్రెడీ నాకు చూస్తున్నారు వీళ్ళు. మీరు మామూలు వాళ్ళు కదా, నా మాట నమ్మట్లేదు. ఇంకా చెప్పనా మీకు, ఇంకాస్త ఎక్కువ చెమట పట్టిందంటే మీ యొక్క వస్త్రాలకి ఉప్పు సారికలు కడతాయి. గమనించారా? ఎందుకంటే మనిషి శరీరంలో ఈ మట్టిలో ఏముందో పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆ టేస్ట్ ఉప్పగానే ఉంటుంది. ఎప్పుడైతే నాకడం మొదలుపెట్టిందో కుక్కవని, నాకు గాడిదవని ఇప్పుడే అర్థమైంది అనింది. ఏయ్ ఛాయ్, నువ్వు కుక్కవని ఇప్పుడే అర్థమైంది నాకు అన్నాడు. నేను కుక్కనా? నువ్వు గాడిదవైపోయిన జన్మలో. నేను గాడిదనో కాదు అనవసరం, నువ్వు కుక్కవైపోయిన జన్మలో. అనవసరంగా నేను పెళ్లి చేసుకున్నాను, అనవసరంగా నీ ముఖానికి 5 లక్షలు ఇచ్చి కట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్నాను గాడిదని. వచ్చింది కదా గొడవ. మంది మాటలు వింటే ఇలా సంసారాలు సర్వనాశనమైపోతాయి. మీకు అర్థమవుతుందా? నీ సంసారాన్ని పాడు చేసే మాటలు కాదు నువ్వు వినాల్సింది. నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ స్థితిగతులను కట్టగలిగిన వాక్యమును ఆశపడండి.